మరో 4 రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్టార్ట్ కాబోతుంది. అండ్ ఇప్పటికే ఈ టోర్నీలో పార్టిసిపేట్ చేయబోయే 8 టీంలు కూడా చాలా వరకు బాగానే ప్రిపేర్ అయ్యాయి. అయితే అసలు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోయే జట్లలో ఏ టీం యొక్క ప్లేయింగ్ 11 బలంగా కనిపిస్తుంది అంటే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్గా ఉన్న ప్లేయింగ్ 11 ఏ జట్టు దగ్గర ఉంది, మెయిన్లీ ఛాంపియన్స్ ట్రోఫీలోకి హాట్ ఫేవరెట్స్గా బరిలో దిగబోతున్న టీమ్స్ ఏవి. సో నేనైతే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నా. అన్ని టీంల యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి మీకైతే ఒక మంచి క్లారిటీ వస్తుంది ఈ వీడియో చూసాక. సో ఈ వీడియోలో అయితే మనం గ్రూప్ వైజ్ అన్ని టీంల యొక్క ప్లేయింగ్ 11 గురించి తెలుసుకుందాం. అండ్ చివరిలో ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు సెమీఫైనల్స్కి వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే ఫైనల్స్లో ఎవరు తలపడతారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్స్ అన్ని కూడా చివరిలో చెప్తాను. సో ముందుగా మనం గ్రూప్ బి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే గ్రూప్ బి దెబ్బ టీమ్స్ ఉన్న గ్రూప్. సో ఈ గ్రూప్లో 4 జట్లు కూడా మంచి బలంగా కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ నాకైతే అందరికంటే లీస్ట్లో ఇంగ్లాండ్ వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆల్రెడీ మనం ఇంగ్లాండ్ స్క్వాడ్ గురించి చెప్పుకున్నాం. అండ్ ఆ స్క్వాడ్ చూసుకుంటే ఆన్ ది పేపర్ బలంగానే కనిపిస్తుంది, కానీ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. సో ఈ టోర్నమెంట్ కోసం అయితే వీళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే బెన్ డెకెట్ మరియు ఫిల్ సాల్ట్ ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్ ప్లేయర్స్. మెయిన్లీ మన ఇండియాతో జరిగిన సిరీస్లో చూసాం, మంచి ఫ్లయింగ్ స్టార్ట్స్ ఇచ్చారు. బట్ ఆ తర్వాత వాళ్ళ బ్యాటింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. మెయిన్లీ నెంబర్ 3 ఆడుతున్న జో రూట్ ఈ ఫార్మాట్లో సెంచరీ కొట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. అలాగే తర్వాత మిడిల్ ఆర్డర్లో చూసుకున్న నెంబర్ 4లో హ్యారీ బ్రూక్, 5లో జాస్ బట్లర్, 6లో లియామ్ లివింగ్స్టోన్. వీళ్ళ ముగ్గురు కూడా అంత మంచి ఫామ్లో లేరు. ఎస్పెషల్లీ హ్యారీ బ్రూక్ వన్డే ఫార్మాట్లో చాలా పూర్గా ఆడుతున్నాడు. అలాగే బట్లర్ చూసుకున్న, లివింగ్స్టోన్ చూసుకున్న తమ రేంజ్ ఫామ్లో లేరు, ఏవో క్యామ్ ఇన్నింగ్స్లో ఆడుతున్నారు అంతే. సో బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే ఆన్ ది పేపర్ ఇంగ్లాండ్ టీంకి చాలా మంచి బ్యాటింగ్ యూనిట్ ఉన్నట్టే అనిపిస్తుంది. బట్ ఆన్ ది ఫీల్డ్లో చూసుకుంటే మాత్రం వీళ్ళ పెర్ఫార్మెన్స్ చెప్పుకోదగ్గ రేంజ్లో లేదు. ఇక బౌలింగ్లో చూసుకుని ఇంగ్లాండ్ టీం అంత బలంగా కనిపించట్లేదు. వీళ్ళకి నెంబర్ 7లో జేమీ ఓవర్టన్, నెంబర్ 8లో బ్రేడెన్ కర్స్, నెంబర్ 9లో జాఫ్ ఫ్రాక్చర్, నెంబర్ 10లో అదిల్ రషీద్ అండ్ నెంబర్ 11లో మార్క్ వుడ్ ఆడొచ్చు. అయితే వీరిలో చూసుకుంటే ఆ రన్స్ని కంటైన్ చేయగలిగే బౌలర్స్ ఎవరు కనిపించట్లేదు. అదిల్ రషీద్ మరియు జాఫ్ ఫ్రాక్చర్ లాంటి వాళ్ళు వికెట్స్ తీసినప్పటికీ రన్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ మార్క్ వుడ్ కూడా కొత్త బాల్తో ఎక్కువ వికెట్లు తీయలేడు. ఇక ఓవర్టన్ మరియు కార్స్ అయితే వన్డే ఫార్మాట్లో ఇంకా సెట్ కాలేదు. సో ప్రాబబ్లీ ఇంగ్లాండ్ టీం అయితే బెన్ స్టోక్స్ మరియు శామ్ కరన్ లాంటి ఇద్దరు క్వాలిటీ ఆల్రౌండర్ని మిస్ కాబోతున్నారు. ఎస్పెషల్లీ వీళ్ళ బౌలింగ్ లైనప్లో ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కూడా లేడు. ఈవెన్ స్పిన్ బౌలింగ్లో చూసుకొని ఎక్కువగా ఆప్షన్స్ లేవు. అదిల్ రషీద్ మరియు లివింగ్స్టన్ ఇద్దరు మాత్రం ఉన్నారు. ఇన్ఫాక్ట్ వీళ్ళ స్క్వాడ్ మొత్తంలో చూసుకుని ఇద్దరే కనిపిస్తున్నారు. జో రూట్ పార్ట్ టైం స్పిన్నర్ ఉన్నాడు. ఇంగ్లాండ్ టీం దగ్గర అయితే అంత స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 కనిపించట్లేదు. ఈవెన్ బ్యాకప్స్ చూసుకున్న గస్ అట్కిన్సన్ మరియు సకీబ్ మహమ్మద్ లాంటి బౌలర్స్ ఉన్నారు. అండ్ బ్యాట్స్మెన్లో జేమీ స్మిత్ మరియు టామ్ ప్యాంటర్ ఉన్నారు. అయితే వీళ్ళు కూడా వన్డే ఫార్మాట్లో అంత మంచి రికార్డ్స్ లేవు. సో తెలిసి ప్రాబబ్లీ ఇంగ్లాండ్ టీం అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ వరకు రావడం చాలా కష్టం. ఒకవేళ వస్తే మాత్రం నిజంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇక ఈ గ్రూప్ బిలో ఇంగ్లాండ్ టీంలోనే స్ట్రగుల్ అవుతున్న మరో టీం ఆస్ట్రేలియా టీం. సో జనరల్గా ఐసీసీ టోర్నమెంట్స్లో ఆస్ట్రేలియా టీం పేరు చెప్పినప్పుడు మిగతా టీమ్స్ భయపడుతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఐసీసీ టోర్నమెంట్స్లో చాలా బాగా రాణించే టీం. బట్ ఈసారి చూసుకుంటే మాత్రం ఆస్ట్రేలియా టీం అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. మెయిన్లీ రీసెంట్గా చూసాం ఇంగ్లాండ్ టీం ఎలా అయితే మన టీమిండియా మీద వైట్ వాష్ అయ్యారో ఆస్ట్రేలియా టీం అలానే శ్రీలంక మీద వైట్ వాష్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ టీం కంటే దారుణంగా ఓడిపోయారు. సో ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియా టీం దగ్గర చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్క్వాడ్ ఉంది. మెయిన్ వాళ్ళ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ మరియు మ్యాథ్యూ షాట్ వీళ్ళిద్దరు ఆడే అవకాశాలు ఉన్నాయి. బట్ వీళ్ళిద్దరిలో షాట్కి వన్డే ఫార్మాట్లో అంత ఎక్స్పోజర్ లేదు, కానీ ట్రావిస్ హెడ్ మాత్రం డేంజరస్ ప్లేయరే. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 3లో లబుషేన్, నెంబర్ 4లో కెప్టెన్ స్టీవ్ స్మిత్, నెంబర్ 5లో మ్యాక్స్వెల్ అండ్ నెంబర్ 6లో అలెక్స్ క్యారీ ఈ నలుగురు ఆడతారు. సో ఈ నలుగురికి కూడా వన్డే ఫార్మాట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్లీ ప్రజెంట్ అలెక్స్ క్యారీ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. అలాగే స్టీవ్ స్మిత్ చూసుకున్న టెస్ట్ ఫార్మాట్లో సెంచరీలు కొట్టాడు, కానీ రీసెంట్గా శ్రీలంకతో ఆడిన 2 వన్డే మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. అండ్ లబుషేన్ విషయానికి వస్తే ఈ ఫార్మాట్లో సరిగ్గా ఆడింది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే. ఇక చివరిగా మ్యాక్స్వెల్ చూసుకున్న ప్రజెంట్ అంత గొప్ప ఫామ్లో లేడు, బట్ అతనైతే ఒక మ్యాచ్ విన్నర్ లాంటాడు. సో ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియా బ్యాటింగ్ పర్వాలేదు, ఆన్ ది పేపర్ ఓకేష్గా కనిపిస్తుంది. కానీ వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా పూర్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ పట్టుమని 25 మ్యాచ్లు ఆడిన ప్లేయర్ కూడా లేడు. సో ఆస్ట్రేలియా టీంకి అయితే నెంబర్ 7లో ఆరెన్ హెడ్డీ, నెంబర్ 8లో షాన్ అబాట్, నెంబర్ 9లో నాథన్ ఎల్లిస్, నెంబర్ 10లో స్పెన్సర్ జాన్సన్ లేదా డార్సిస్ అండ్ నెంబర్ 11లో ఆడమ్ చంపాడే అవకాశాలు ఉన్నాయి. అండ్ వీరిలో చూసుకుంటే నాథన్ ఎల్లిస్ లీడింగ్ బౌలర్గా ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ అతని ప్యాట్ కమిన్స్ మరియు జాస్ హెజల్వుడ్కి బ్యాకప్గా సెలెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆస్ట్రేలియా టీంకి అతనే మెయిన్ ఫాస్ట్ బౌలర్ కాబోతున్నాడు. సో ప్రస్తుతానికైతే నాథన్ ఎల్లిస్ పర్వాలేదు, డీసెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ మిగతా పేసర్స్ విషయానికి వస్తే మాత్రం ఈ ఫార్మాట్లో చాలా రేర్గా ఆడిన వాళ్ళు. సో ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్లో కేవలం జాంపాకు మాత్రమే కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మిగతా బౌలర్స్కి పెద్దగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇక వాళ్ళకి బ్యాకప్గా చూసుకుంటే మ్యాథ్యూ షాట్కి జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ ఉన్నాడు. అండ్ అలెక్స్ క్యారీకి బ్యాకప్గా జాస్ ఇంగ్లీష్ లాంటి కీపర్ ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఇతను మానస్ లబుషేన్ ప్లేస్లు కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ లబుషేన్ బాగా ఆడకపోతే స్టీవ్ స్మిత్ని నెంబర్ 3కి పుష్ చేసి ఇంగ్లీష్ని తీసుకొస్తారు. ఇక చివరిగా బౌలర్స్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర ఒకే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ డార్సిస్. దీంతో వాళ్ళు అతను ఆడించాలనుకుంటే స్పెన్సర్ జాన్సన్ లాంటి బౌలర్ని పక్కన పెట్టాలి, ఎందుకంటే ఆరెన్ హార్డీ మరియు షాన్ అబాట్ ఇద్దరు కూడా ఆల్రౌండర్సే. దీంతో వాళ్ళని టీంలోంచి తీస్తే బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోతుంది.
ఇక చివరిగా జాంపాకు బ్యాకప్గా తన్వీర్ సంఘ ఉండబోతున్నాడు. సో నాకు తెలిసి ఆస్ట్రేలియా టీం దగ్గర అయితే అంత స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెల్ లేదు. దీంతో వాళ్ళ టీంతో సెమీఫైనల్ వరకు రావడం చాలా కష్టమే. మెయిన్ వాళ్ళ యంగ్స్టర్స్ ఏమైనా పెర్ఫామ్ చేస్తేనే వాళ్ళు సెమీస్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఆస్ట్రేలియా టీం గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక ఈ గ్రూప్ బిలో నెక్స్ట్ టీం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ టీం. సో వీళ్ళైతే చాలా డేంజరస్ టీం అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్ ఐసీసీ టోర్నమెంట్స్లో లాస్ట్ 2 టైమ్స్ కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఆఫ్ఘనిస్తాన్ టీం దగ్గర అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఒక డీసెంట్ ప్లేయింగ్ లెవెన్ కనిపిస్తుంది. మెయిన్ ఎప్పట్లోనే వాళ్ళ స్పిన్ బౌలింగ్ అటాక్ చాలా అంటే చాలా బలంగా ఉంది. బట్ ఎనివే ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఎప్పుడు ఉండే ప్రాబ్లమే వాళ్ళ బ్యాటింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. సో ముందుగా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఓపెనర్స్గా ఇబ్రాహిం జద్రాన్ మరియు రెహమానుల్లా గుర్బాజ్ వీళ్ళిద్దరు ఆడతారు. అండ్ వీళ్ళిద్దరికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రీవియస్గా కూడా చాలా సందర్భాల్లో బాగా సక్సెస్ అయ్యారు. బట్ వీళ్ళ తర్వాత బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ టీం చాలా అంటే చాలా పూర్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఆడే బ్యాట్స్మెన్ అంత ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయరు. అరౌండ్ 70 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తారు. దీనివల్ల టీం ఓపెనర్స్ ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా పెద్ద స్కోర్ కొట్టలేకపోతుంది. సో వీళ్ళకైతే నెంబర్ 3లో రహమద్ షా, నెంబర్ 4లో అష్మతుల్లా షాహిదీ, నెంబర్ 5లో అజ్మతుల్లా ఉమర్జా అండ్ నెంబర్ 6లో గులబ్దీన్ నయీబ్ నలుగురు ఆడతారు. అయితే నలుగురిలో ముందు చెప్పుకున్నట్టే రహమద్ షా మరియు షాహిదీ ఇద్దరు కూడా చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసే బ్యాట్స్మెన్. అండ్ ఆ తర్వాత ఉమర్జా మరియు నయీబ్ చూసుకుంటే అంత కన్సిస్టెంట్ ప్లేయర్స్ కాదు. బట్ వీళ్ళైతే కొంతవరకు పవర్ హిట్టింగ్ చేయగలరు. ఈవెన్ తర్వాత నెంబర్ 7లో ఆడబోయే నబీ మరియు నెంబర్ 8లో ఆడబోయే రషీద్ ఖాన్ ఇద్దరు కూడా చాలా వరకు మంచి బ్యాటింగ్ చేయగలరు. సో డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ టీంకి కాస్త ఫైర్ పవర్ ఉంది. కానీ మిడిల్ ఆర్డర్ చూసుకుంటేనే కొంతవరకు పూర్గా కనిపిస్తుంది. మెయిన్ వాళ్ళ బ్యాట్స్మెన్ విషయంలో స్ట్రైక్ రేట్ మాత్రమే కాదు, కన్సిస్టెన్సీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఆఫ్ఘనిస్తాన్ టీం కేవలం ఈ బ్యాటింగ్ మీద డిపెండ్ అయ్యే మ్యాచ్లు గెలవడం ఇంపాసిబుల్. ఇన్ఫాక్ట్ మనందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్ స్ట్రెంత్ వాళ్ళ బౌలింగే. సో మరోసారి అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం చాలా స్ట్రాంగ్ స్పిన్ అటాక్తో రాబోతుంది. ఎస్పెషల్లీ రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బౌలర్స్. అండ్ నబీ చూసుకొని ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. సో వాళ్ళ దగ్గర ఉన్న ముగ్గురు స్పిన్నర్స్ కూడా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయగలరు. ఇన్ఫాక్ట్ ఈ పాకిస్తాన్ మరియు దుబాయ్ పిచ్చెస్ మీద ఒంటి చేత్తో మ్యాచ్లు మలుపు తిప్పగలిగే సత్తా ఉందని చెప్పుకోవచ్చు వీళ్ళకి. అలాగే పేస్ బౌలింగ్లో చూసుకున్న ఫజలక్ ఫరూకీ మరియు అజ్మతుల్లా ఉమర్జా ఇద్దరు కూడా కొత్త బాల్తో చాలా బాగా బౌలింగ్ చేయగలరు. కానీ డెత్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం మనకి మళ్ళీ సమస్య ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీం దగ్గర నవీన్ లక్ లాంటి బౌలర్ లేడు. దీంతో వాళ్ళు నవీన్ జద్రాన్ లాంటి ఒక యంగ్స్టర్ను లేకపోతే ఫరీద్ అహ్మద్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ని ఆడించుకోవాలి. మోస్ట్ లైక్లీ నవీన్ జద్రాన్ ఆడించవచ్చు, ఎందుకంటే అతని ఫామ్ బాగుంది. లేదు ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే గజన్పర్ ప్లేస్లో వచ్చిన కరోటిని కూడా ఆడించవచ్చు. సో ఆఫ్ఘనిస్తాన్ టీంకి అయితే బౌలింగ్లో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళు మంచిగా టీమ్ గేమ్ ఆడతారు కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బౌలింగ్తో. అయితే వాళ్ళ బౌలింగ్ ఎంత మంచిగా ఉన్నా బ్యాటింగ్ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడకపోతే వాళ్ళ బౌలర్స్ ఎంత బాగా బౌలింగ్ చేసినా అది వేస్ట్ అవుద్ది. సో ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే వాళ్ళ ఓపెనర్స్తో పాటు లోయర్ డౌన్లో ఆడబోయే బ్యాట్స్మెన్ మీద కూడా చాలా ఆశలు పెట్టుకుంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ బౌలింగ్తో పాటు వీళ్ళు కూడా క్లిక్ అయితే ఈజీగా సెమీఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో నేనైతే ఫస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతున్న ఆఫ్ఘనిస్తాన్ టీం మోస్ట్ లైక్లీ సెమీఫైనల్ వరకు వస్తుందేమో అనుకుంటున్నా. మిగిలిన ఆస్ట్రేలియా మరి ఇంగ్లాండ్ లాంటి జట్లు అంత స్ట్రాంగ్గా లేవు కాబట్టి వాళ్ళకైతే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూడాలి మరి ఆఫ్ఘనిస్తాన్ టీం ఏమైనా 2 పెద్ద టీమ్స్కి షాక్ ఇచ్చి సెమీఫైనల్ వరకు వస్తారా లేదా అనేది. ఇక గ్రూప్ బిలో మిగిలిన ఒకే ఒక టీం సౌత్ ఆఫ్రికా టీం. సో వీళ్ళ దగ్గర అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం చాలా మంచి స్క్వాడ్ కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళ బ్యాటింగ్ అయితే చాలా బలంగా ఉంది. సో రీసెంట్గా జరిగిన ఐసీసీ టోర్నమెంట్స్లో సౌత్ ఆఫ్రికా టీం చాలా బాగా పెర్ఫామ్ చేసింది. వన్డే వరల్డ్ కప్లో సెమీస్ వరకు వచ్చారు. అండ్ T20 వరల్డ్ కప్లో చూసుకుంటే ఫైనల్స్కి వచ్చారు. అలాగే రీసెంట్గా WTCలో కూడా ఫైనల్ వరకు వచ్చారు. సో ప్రస్తుతానికైతే సౌత్ ఆఫ్రికా టీం అన్ని ఫార్మాట్స్లో కూడా కన్సిస్టెంట్గా ఆడుతున్న టీం. మెయిన్లీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వాళ్ళ దగ్గర అయితే చాలా అంటే చాలా బలమైన ప్లేయింగ్ లెవెన్ ఉంది. సో ముందుగా వాళ్ళ ఓపెనర్స్ గురించి మాట్లాడుకుంటే టెంబా బౌమా ఒక ఓపెనర్గా ఫిక్స్, ఎందుకంటే అతనే కెప్టెన్. అండ్ ఈ ఫార్మాట్లో చూసుకుంటే బౌమా చాలా బాగా ఆడతాడు. ఇక 2 ఓపెనర్గా చూసుకుంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, టోనీ డి జార్జ్ అలాగే రియాన్ రికల్టన్. ఇద్దరు ఎవరో ఒకరు ఆడొచ్చు. మెయిన్లీ రికల్టన్ రీసెంట్గా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దీంతో మోస్ట్ లైక్లీ అతనితో వెళ్ళొచ్చు. సో సౌత్ ఆఫ్రికా ఓపెనింగ్ కాంబినేషన్ అయితే బాగుంది. బట్ వాళ్ళ స్ట్రాంగెస్ట్ కోర్ మాత్రం మిడిల్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి నెంబర్ 3లో ఎడెన్ మార్క్రమ్, నెంబర్ 4లో స్టబ్స్ లేదా ఆర్వీడే, నెంబర్ 5లో డేవిడ్ మిల్లర్ అండ్ నెంబర్ 6లో హెన్రిక్ క్లాసెన్. సో నలుగురు కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. మెయిల్ ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే మార్క్రమ్, మిల్లర్ మరియు క్లాసెన్ ముగ్గురు కూడా టాప్ ప్లేయర్స్. అలాగే వీళ్ళకి ఇన్నింగ్స్ని యాంకర్ చేయగలిగే సత్తా ఉంది. అట్ ది సేమ్ టైం పవర్ హిట్టింగ్ కూడా చేయగలరు. ఈవెన్ వాళ్ళ నెంబర్ 4లో రసీ వాండర్ డెస్ని ఆడిస్తే అతను కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఫార్మాట్లో. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ స్టబ్స్ని ఆడిస్తారు అనుకుంటున్నా, ఎందుకంటే స్టబ్స్ ఒక యంగ్స్టర్. సో వాళ్ళ దగ్గర అలానే 3 ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ మధ్య ఒక యంగ్స్టర్ ఆడితే బాగుంటుంది. పైగా స్టబ్స్ చూసుకుంటే ఒక ఆల్రౌండర్గా స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెనే కావాలనుకుంటే ఆర్బీడీ కోసం వెళ్తారు. సో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈవెన్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా మెయింటైన్ అవుతుంది వాళ్ళకి. కానీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళైతే కాస్త అటు ఇటుగా ఉన్నారు. ఎస్పెషల్లీ వీళ్ళ దగ్గర కూడా రన్స్ని కంటైన్ చేయగలిగే బౌలర్స్ ఎక్కువగా లేరు. సో సౌత్ ఆఫ్రికా టీంకి అయితే నెంబర్ 7లో మార్క్ ఎయిన్సన్, నెంబర్ 8లో కార్బిన్ బాష్, నెంబర్ 9లో క్యాషో మహారాజ్, నెంబర్ 10లో కగ్యూసా రబాడా అండ్ నెంబర్ 11లో టాబ్రే షమ్స్ ఆడొచ్చు. అండ్ వీరిలో చూసుకుంటే రబాడా లీడ్ బౌలర్గా ఉంటాడు. అండ్ అతనికి తోడు మహారాజ్ మరియు షామ్షి ఇద్దరికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే మార్క్ ఎయిన్సన్ చూసుకుని రీసెంట్గా బాగా రాణిస్తున్నాడు.
ఈవెన్ కార్బిన్ బాష్ కూడా టెస్ట్ ఫార్మేట్లో ఆల్రౌండర్గా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో అతనైతే మోస్ట్ లైక్లీ డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకోవచ్చు. లేదు బ్యాటింగ్ డెప్త్ లేకపోయినా పర్వాలేదు, జెన్యూన్ పేసర్ కావాలనుకుంటే లుంగింగ్డీని ఆడిస్తారు. మరి నేనైతే కార్బిన్ బాష్కి అవకాశం ఇస్తారనుకుంటున్నా. సో ఇలా బౌలింగ్ లైనప్లో ఉన్న బౌలర్స్ అందరూ కూడా చాలా వరకు డీసెంట్ బౌలర్సే, బట్ మరి అంత టాప్ నాచ్ బౌలర్స్ కాదు. ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించగలిగేంత బౌలర్స్ కాదు. సో దీంతో వీళ్ళందరూ కనుక కలిసి కట్టిగా రాణించగలిగితే సౌత్ ఆఫ్రికా టీంకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మిగిలిన వాళ్ళ బౌలర్స్ వాళ్ళ బ్యాట్స్మెన్ కాంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. సో ప్రస్తుతానికైతే గ్రూప్ బిలో చూసుకుంటే సెటిల్డ్ టీమ్గా నాకైతే సౌత్ ఆఫ్రికానే కనిపిస్తుంది. వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది అండ్ బౌలింగ్ చూసుకునే డీసెంట్గా ఉంది. ఎక్కడ కూడా పెద్దగా లూప్ హోల్స్ కనిపించట్లేదు. దీంతో వాళ్ళు కనుక తమ స్థాయికి తగ్గట్టు రాణించగలిగితే ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఈజీగా సెమీఫైనల్కి వచ్చేస్తారు. ఇన్ఫాక్ట్ గట్టిగా ఆడితే ఫైనల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో గైస్, నాకైతే గ్రూప్ బి నుండి సౌత్ ఆఫ్రికా మరి ఆఫ్ఘనిస్తాన్ ఈ 2 జట్లు సెమీఫైనల్కి వస్తారేమో అనిపిస్తుంది. ఇక గ్రూప్ ఏ విషయానికి వస్తే 3 టీమ్స్ బలంగా కనిపిస్తున్నాయి. బట్ ఒక టీం అయిన బంగ్లాదేశ్ మాత్రం అంత స్ట్రాంగ్గా లేదు. సో మనమైతే ఆల్రెడీ బంగ్లాదేశ్ టీం యొక్క స్క్వాడ్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ దగ్గర అంత పవర్ఫుల్ ప్లేయర్స్ లేరు. ఈవెన్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్న చాలా వరకు షేకీగా కనిపిస్తుంది. సో వాళ్ళకైతే ఓపెనర్స్గా తంజీద్ హాసన్ మరియు సౌమ్య సర్కార్ ఆడొచ్చు. అంతే నెంబర్ 3లో వాళ్ళ కెప్టెన్ షాంట్ ఆడతాడు. అలాగే తర్వాత చూసుకుంటే నెంబర్ 4లో హృదయ్, నెంబర్ 5లో ముష్ఫిక్ రహీం, నెంబర్ 6లో మహమ్మదుల్లా ఈ ముగ్గురు ఆడతారు. సో వీరిలో సౌమ్య సర్కార్, షాంటో, ముష్ఫిక్ రహీం మరియు మహమ్మదుల్లా నలుగురికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ వీళ్ళైతే అంత కన్సిస్టెంట్ ప్లేయర్స్ కాదు, ఎప్పుడో కానీ మంచి నాక్స్ ఆడరు. ఇక బౌలింగ్లో చూసుకున్న నెంబర్ 7లో మహదీ హసన్ మిరాజ్, నెంబర్ 8లో రిషాద్ హుసేన్, నెంబర్ 9లో తంజీబ్ సాకిబ్ ఆర్ నహీద్ రాణా, నెంబర్ 10లో టస్కిన్ అహ్మద్ మరియు నెంబర్ 11లో ముస్తాఫిజుర్ రహమాన్ వీళ్ళు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీళ్ళలో చూసుకుంటే ప్రజెంట్ మహదీ హసన్ మరియు రిషాద్ హుసేన్ అంత మంచి ఫామ్లో లేరు. అలాగే టస్కిన్ అహ్మద్ మరియు ముస్తాఫిజుర్ రహమాన్కి ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళు కూడా అంత మంచి ఫామ్లో లేరు. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ టీం రీసెంట్గా ఎక్కువ వన్డే మ్యాచ్లు ఆడలేదు. వాళ్ళు ఇప్పుడు డిసెంబర్లో వన్డే మ్యాచ్లు ఆడారు. సో బంగ్లాదేశ్ టీం అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సరైన ప్రిపరేషన్ చేసుకోలేదు. నేనైతే వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయింగ్ లెవెన్తో ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవడం కష్టం అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు కనుక ఈ గ్రూప్ ఏలో మిగతా టీమ్స్లో ఎవరిని ఓడించినా సరే అదొక పెద్ద అప్సెట్గా మారిపోతుంది. సో నేనైతే ఛాంపియన్స్ ట్రోఫీ నుండి ముందు ఎలిమినేట్ అయ్యే టీం బంగ్లాదేశ్ అనుకుంటున్నా. ఇక ఈ గ్రూప్లో ఉన్న మిగతా 3 టీమ్స్ విషయానికి వస్తే మాత్రం మళ్ళీ దెబ్బ సెనారియో. ఎందుకంటే పాకిస్తాన్, న్యూజిలాండ్ మరియు టీమిండియా 3 కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ న్యూజిలాండ్ వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ ముందే చాలా మంచి ఫామ్లోకి వచ్చారు. రీసెంట్గా పాకిస్తాన్లో సౌత్ ఆఫ్రికా మరియు పాకిస్తాన్ ఈ 2 జట్ల మీద ట్రై సిరీస్ కూడా గెలుచుకున్నారు. సో ఈ ట్రై సిరీస్ జరగకముందు వరకు న్యూజిలాండ్ టీం మీద పెద్దగా అంచనాలు లేవు. బట్ ఇప్పుడైతే అంచనాలు పెరిగాయి. దీనివల్ల హోమ్ టీం అయిన పాకిస్తాన్, టీమిండియా మరియు న్యూజిలాండ్ ఈ 3 జట్ల మధ్య గ్రూప్లో చాలా గట్టి పోటీ ఉండబోతుంది. సో ఈ 3 జట్లలో మనం ముందుగా న్యూజిలాండ్ టీం గురించి మాట్లాడుకుంటే వీళ్ళ దగ్గర చాలా బ్యాలెన్స్డ్ ప్లేయింగ్ లెవెన్ ఉంది. వాళ్ళ దగ్గర ప్లెంటీ ఆఫ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. సో మీరు ఒకసారి న్యూజిలాండ్ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా డివాన్ కాన్వే మరియు రచిన్ రవీంద్ర ఇద్దరు ఆడతారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరితో పాటు వాళ్ళకి బ్యాకప్గా విల్ యంగ్ లాంటి ప్లేయర్ కూడా ఉన్నాడు. సో ముగ్గురు కూడా చాలా మంచి క్లాసీ ప్లేయర్స్. ఇక తర్వాత నెంబర్ 3లో చూసుకుంటే ది మోస్ట్ కన్సిస్టెంట్ కేన్ మామ ఆడతాడు. అండ్ ప్రజెంట్ అతని ఫామ్ అయితే అద్భుతంగా ఉంది. ట్రై సిరీస్లో ఒక సెంచరీ కూడా కొట్టాడు. ఈవెన్ తర్వాత నెంబర్ 4 ఆడబోయే డారెల్ మిచెల్ కూడా చాలా క్వాలిటీ ప్లేయర్. సో న్యూజిలాండ్ టీం యొక్క టాప్ 4 అయితే చాలా బలంగా కనిపిస్తుంది. బట్ నెంబర్ 5లో ఆడబోయే వికెట్ కీపర్ అయిన టామ్ లాథమే అంత మంచి ఫామ్లో లేడు. రీసెంట్గా వరుసగా 3 మ్యాచ్లో డక్అవుట్ కూడా అయ్యాడు. బట్ ట్రై సిరీస్ ఫైనల్లో మాత్రం ఒక 50 కొట్టి నిక్లోకి వచ్చాడు అతను కూడా. సో టామ్ లాథమ్ అయితే అంత మంచి ఫామ్లో లేకపోయినా అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక తర్వాత లోవర్ ఆర్డర్లో చూసుకుంటే నెంబర్ 6లో గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 7లో మైకెల్ బ్రేస్వెల్ అండ్ 8లో మిచెల్ సాంట్నర్ ముగ్గురు కూడా టాప్ క్లాస్ ఆల్రౌండర్స్. మెయిన్లీ ఫిలిప్స్ ఆ టీంకి ఒక ఎక్స్పెక్టర్ లాంటాడు. ఎందుకంటే అతను బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మెయిన్గా ఫీల్డింగ్ అయితే అతను సూపర్ మ్యానే. అలాగే మైకెల్ బ్రేస్వెల్ చూసుకున్న డౌన్ ఆర్డర్లో చాలా మంచి పవర్ హిట్టర్, అలాగే బౌలింగ్ కూడా బాగా చేయగలడు. ఈవెన్ సాంట్నర్ కూడా ఎంత అండర్ రేటెడ్ ప్లేయరో మనందరికీ బాగా తెలుసు. సో న్యూజిలాండ్ టీం దగ్గర అయితే చాలా మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న టీంలో చూసుకుంటే రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్ అండ్ ఈ ముగ్గురు మొత్తం 5 ఆల్రౌండర్స్ ఉన్నారు. అది కూడా టాప్ 8లో. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు న్యూజిలాండ్ టీం దగ్గర చాలా మంచి వెరైటీ ఉన్న టీం ఉంది. అయితే పేస్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఆ గన్ ప్లేయర్స్ లేరు. వాళ్ళకైతే నెంబర్ 9లో విల్ ఓరూర్క్, నెంబర్ 10లో మ్యాట్ హెన్రీ మరియు నెంబర్ 11లో లాకీ ఫెర్గ్యూసన్ వీళ్ళు ముగ్గురు ఆడే అవకాశాలు ఉన్నాయి. బట్ వీళ్ళు ముగ్గురు కూడా టీమ్ సౌత్ మరియు ట్రెంట్ బౌల్ట్ రేంజ్ అంత బౌలర్స్ కాదు. ఎస్పెషల్లీ రన్స్ కంటైన్ చేసే విషయంలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీళ్ళైతే ప్రజెంట్ లాకీ ఫెర్గ్యూసన్ ఇంజరీ లిస్ట్లో ఉన్నాడు. దీంతో అతను ఆడకపోతే మోస్ట్ లైక్లీ నాథన్ స్మిత్ని తీసుకురావచ్చు. ఎందుకంటే నాథన్ స్మిత్ ట్రై సిరీస్లో బాగా బౌలింగ్ చేశాడు అండ్ అతను వస్తే వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుద్ది. అలాగే మ్యాట్ హెన్రీ చూసుకున్న, విల్ ఓరూర్క్ చూసుకున్న టాల్ బౌలర్స్ వీళ్ళు కూడా తమదైన రోజున బాగా పెర్ఫామ్ చేయగలరు. సో ఓవరాల్గా చూసుకుంటే న్యూజిలాండ్ టీం దగ్గర చాలా మంచి ప్లేయింగ్ లెవెన్ కనిపిస్తుంది. మెయిన్ వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ వన్డే ఫార్మాట్కు బాగా సూట్ అయ్యే ప్లేయర్స్. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఇంతే స్ట్రాంగ్ టీంతో T20 వరల్డ్ కప్లో కూడా వెళ్ళారు. బట్ అక్కడైతే దారుణంగా పెర్ఫామ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ T20 ఫార్మాట్కి అంతలా సరిపోరు. కానీ వన్డే ఫార్మాట్లో మాత్రం వాళ్ళైతే మెరుగ్గా పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్లీ న్యూజిలాండ్ టీంని అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు ఖచ్చితంగా మిగతా టీమ్స్కి హెవీ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు. ఇక గ్రూప్లో నెక్స్ట్ టీం చూసుకుంటే మన టీమిండియా. సో మన వాళ్ళ దగ్గర కూడా న్యూజిలాండ్ టీంలోనే చాలా మంచి బ్యాలెన్స్డ్ ప్లేయింగ్ లెవెన్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన బ్యాటింగ్ మరియు బౌలింగ్ 2 కూడా సమతూకంగా ఉన్నాయి. సో మన వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఆడతారు.
అండ్ దెన్ నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో అక్షర్ పటేల్, నెంబర్ 7లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 8లో జడేజా, నెంబర్ 9లో కుల్దీప్, నెంబర్ 10లో హర్షదీప్ అండ్ నెంబర్ 11లో షమి. సో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అయితే ఎలా ఉంటుంది అనుకుంటున్నా. బట్ అఫ్ కోర్స్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మన ప్రిడిక్షన్స్ అన్నింటినీ తలక్రిందులు చేసేస్తాడు, అందులో డౌట్ లేదు. అయితే ఐడియల్గా చూసుకుంటే మాత్రం మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉంటే బాగుంటుంది. సో మన వాళ్ళు ఆల్మోస్ట్ ఇదే కైండ్ ఆఫ్ టీమ్తో వన్డే వరల్డ్ కప్లో చాలా డామినేట్ చేశారు. ఎస్పెషలీ ఛాంపియన్స్ ట్రోఫీలో ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ యూనిట్ మన టీమిండియాదే. ఎందుకంటే మన దగ్గర ఉన్న టీంలో నెంబర్ 8 వరకు అందరూ కూడా చాలా మంచి బ్యాటింగ్ చేయగలరు. ఇన్ఫాక్ట్ అందరికీ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా ఫెయిర్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మన టీమిండియాకి పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. ఆ లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ కూడా మన వాళ్ళు అక్షర్ పటేల్ అటు ఇటు మ్యాచ్ చేస్తున్నారు. సో మేబీ అతను కావాలనుకుంటే మన వాళ్ళు మరోసారి నెంబర్ 5 లేదా నెంబర్ 4లో కూడా ఆడించవచ్చు. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం పేస్ బౌలింగ్ విషయంలోనే సమస్యలు ఉన్నాయి. మెయిన్లీ ప్రజెంట్ మహమ్మద్ షమి తన పూర్తి రిధంలోకి తిరిగి రాలేదు. అండ్ హర్షదీప్ సింగ్ చూసుకుంటే అతనికి వన్డే ఫార్మేట్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. సో మన టీమిండియాకి ఏదైనా వీక్నెస్ కనిపిస్తుందంటే అది పేస్ బౌలింగ్ మాత్రమే. బట్ అలా అని చెప్పి మన పేస్ బౌలింగ్ని మరీ అంత తీసి పాడేయలేం. షమి మరియు హర్షదీప్ సింగ్ ఇద్దరు కూడా చాలా క్వాలిటీ పేస్ బౌలర్స్. ఇన్ఫాక్ట్ బ్యాకప్గా హర్షిత్ రానాని కూడా పెట్టుకున్నారు. సో అతను కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ మ్యాచ్ నుంచి ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అండ్ జెన్యూన్ స్పిన్నర్గా చూసుకుంటే కుల్దీప్కి బ్యాకప్గా వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. సో మన టీమిండియా దగ్గర అయితే చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ టు బీ ఫ్రాంక్ బుమ్రా లేకపోవడం మాత్రం చాలా పెద్ద లోటు. ఒకవేళ మన టీమిండియా షమి మరియు బుమ్రా కాంబినేషన్తో వెళ్ళుంటే ఇంకా నెంబర్ 1 టీం అయిపోయింది ఈ టోర్నమెంట్లో. బట్ ఎప్పుడైతే బుమ్రా రూల్ అవుట్ అయ్యాడో మన వాళ్ళకైతే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశాలు కొంతవరకు తగ్గిపోయాయి. బట్ ఎనివే స్టిల్ హర్షదీప్ సింగ్ ఏమైనా కలిసి వచ్చి మనకు బాగా రాణిస్తే డెఫినెట్లీ మన టీమిండియా అన్డిఫైటెడ్ టీమ్గా మారిపోతుంది. ఎస్పెషల్లీ మన వాళ్ళకి అన్ని మ్యాచ్లు దుబాయ్ పిచ్లోనే జరగబోతున్నాయి కాబట్టి ఒక ఐడియా వస్తుంది. సో ఖచ్చితంగా మన టీమిండియా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెండర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా చూసుకుంటే ద హోమ్ టీమ్ పాకిస్తాన్ టీం. సో ఛాంపియన్స్ ట్రోఫీని అయితే వీళ్ళు హోస్ట్ చేయబోతున్నారు. బట్ రీసెంట్గా చూసుకుంటే మాత్రం ఈ టీంకి షాక్ తగిలింది. అదేంటంటే వాళ్ళ సొంత దేశంలో జరిగిన ట్రై సిరీస్లో కూడా ఓడిపోయారు. సో పాకిస్తాన్ వాళ్ళైతే డిఫెండింగ్ ఛాంపియన్సే అండ్ వాళ్ళకైతే హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉండబోతుంది. బట్ నాకైతే అక్కడ డౌట్ కొడుతుంది, పాకిస్తాన్ టీం కనీసం సెమీఫైనల్కైనా వస్తారా లేదని చెప్పి. ఎందుకంటే ఆ టీం యొక్క ఆటగాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ కంటే గొడవల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సో రీసెంట్గా చూసాం సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో వాళ్ళ ప్లేయర్స్ చాలా ఓవర్ యాక్షన్ చేశారు. కామ్గా ఉండే సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ని కూడా కొట్టించుకున్నారు. బట్ అఫ్కోర్స్ ఆ తర్వాత వాళ్ళ బ్యాట్స్మెన్ చేశారు అనుకోండి పెద్ద టార్గెట్ని. అయితే స్టిల్ పాకిస్తాన్ వాళ్ళు చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మరీ అంత స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ అయితే రావట్లేదు. సో వాళ్ళకైతే ఓపెనర్స్గా ఫకర్ జమాన్ మరి బాబర్ ఆజమ్ ఆడతారు. అండ్ ఇద్దరికి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ప్లేయర్స్, కానీ ఫామే చాలా దారుణంగా ఉంది. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 3లో సౌద్ షకీల్, నెంబర్ 4లో రిజ్వాన్, నెంబర్ 5లో అల్మాన్ సాగా, వీళ్ళు ముగ్గురు ఆడతారు. అండ్ వీళ్ళ ముగ్గురులో రిజ్వాన్ మరియు సల్మాన్ ఆగా ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ రిజ్వాన్ క్యాప్టెన్గా అదరగొట్టేస్తున్నాడు. అటు క్యాప్టెన్సీ బాగానే చేస్తున్నాడు అండ్ బ్యాట్తో బేవచ్చంగా రన్స్ కొడుతున్నాడు. సో ఖచ్చితంగా పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్లో రిజ్వాన్ మరియు అల్మాన్ సాగా ఇద్దరు కూడా కీ ప్లేయర్స్గా మారుతారు. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్యాటింగ్ చాలా వరకు ఫ్లాట్గా ఉంది. నెంబర్ 6లో తయ్యబ్ తాహిర్ ఆడించవచ్చు. అండ్ దెన్ నెంబర్ 7లో కుస్టిల్ సార్, ఇద్దరికి కూడా వన్డేలో అంత మంచి రికార్డ్ లేదు. కానీ పేరుకి మాత్రం పాకిస్తాన్ వీళ్ళని పవర్ హిట్టర్స్ అని పిలుచుకుంటారు. సో డౌన్ ది ఆర్డర్ అయితే పాకిస్తాన్ టీంకి అంత నమ్మదగ్గ బ్యాట్స్మెన్ లేరు. ఇక బౌలింగ్లో చూసుకుంటే వాళ్ళ పేస్ ట్రై అయితే అందుబాటులో ఉన్నారు. నషీమ్ షా, షాహిన్ అఫ్రీది మరియు హరీష్ రావు ముగ్గురు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు అందుబాటులోనే ఉన్నారు. అండ్ చివరిగా చూసుకుంటే లోన్ స్పిన్నర్కి అర్బర్ అహ్మద్ ఉండే అవకాశాలు ఉంటాయి ప్లేయింగ్ లెవెన్లో. సో వాళ్ళ బౌలింగ్లో వాళ్ళ ముగ్గురు పేస్ బౌలర్స్ వాళ్ళకి అతిపెద్ద బలం అలాగే బలహీనత కూడా. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో చెప్పలేం. మెయిన్లీ పాకిస్తాన్ టీం కన్నా బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీస్ ఏనా కంట్రీస్లో జరగట్లేదు. సో చివరిగా పాకిస్తాన్ వాళ్ళు సౌత్ ఆఫ్రికా మీద వన్డే సిరీస్ గెలిచినా, అలాగే ఆస్ట్రేలియా మీద వన్డే సిరీస్ కొట్టినా అక్కడ కండిషన్స్ వేరు. వాళ్ళ పేస్ బౌలర్స్కి బాగా అనుకూలిస్తాయి, అందుకే వాళ్ళు కొట్టారు. కానీ ఇక్కడ సబ్ కాంటినెంట్లో చూసుకుంటే వాళ్ళ పేస్ బౌలర్స్కు ఆ ఎక్స్ట్రా బౌన్స్ రాదు. మెయిల్ హరీష్ రావు లాంటి వాళ్ళు ఏషియన్ కండిషన్స్లో రన్ మిషన్స్లో మారడం మనం చాలా సందర్భాల్లో చూసాం. సో నాకైతే పాకిస్తాన్ విషయంలో తేడా కొడుతుంది ఇదే, వాళ్ళ దగ్గర ఇటు తిరిగి స్ట్రాంగ్ స్పిన్ అటాక్ లేదు. మరి పేసర్స్ అయినా రాణిస్తారంటే పిచ్చెస్ ఏమాత్రం తేడా కొట్టినా వాళ్ళ పేస్ బౌలర్స్ ముగ్గురు కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకుంటారు. సో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నాకైతే పాకిస్తాన్ టీం దగ్గర మరీ అంత స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెన్ కనిపించట్లేదు. కానీ వాళ్ళ దగ్గర ఒకే ఒక స్ట్రాంగ్ పాయింట్ అన్ప్రెడిక్టబిలిటీ. వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో చెప్పలేం. ఒక్కోసారి చిన్న టీమ్స్ మీద దారుణంగా ఓడిపోతారు. అట్ ది సేమ్ టైం అదే టోర్నమెంట్లో పెద్ద టీమ్స్ని కూడా ఓడించేస్తూ ఉంటారు. సో పాకిస్తాన్ వాళ్ళు ఒక చిన్న టీం అని చెప్పలేం, అలా అని చెప్పి ఒక పెద్ద టీం అని కూడా చెప్పలేం. వాళ్ళు ఇప్పుడు మధ్యలోనే ఉంటారు. సో నాకైతే పాకిస్తాన్ టీం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ వరకు వస్తుందా లేదనేది డౌటే. మెయిన్ వాళ్ళు ఇదే స్క్వాడ్తో ట్రై సిరీస్ ఓడిపోయిన తర్వాత నాకైతే నమ్మకం బాగా తగ్గిపోయింది. ఎందుకంటే కరాచీ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో వాళ్ళ బ్యాట్స్మెన్ దారుణంగా ఫెయిల్ అయ్యారు, మొత్తం ఆల్అౌట్ అయిపోయారు. అండ్ న్యూజిలాండ్ టీం చూసుకున్నా చాలా కంఫర్టబుల్గా టార్గెట్ చేసింది. సో నాకు తెలిసి గ్రూప్ ఏలో బంగ్లాదేశ్తో పాటు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నా. మన టీమిండియా మరియు న్యూజిలాండ్ ఈ రెండే ఫైనల్స్కి వెళ్తాయేమో అనిపిస్తుంది. లేదు వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రీమ్గా పెర్ఫామ్ చేసేటప్పుడు న్యూజిలాండ్ మరియు టీమిండియా వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ మార్చ్ 2 జరగబోయే మ్యాచ్ చాలా కీలకంగా మారుతుంది. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే నా సెమీఫైనలిస్టులు మాత్రం ఇండియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ ఈ 4 జట్లు సెమీఫైనల్కి వస్తాయి అనుకుంటున్నా. అండ్ దెన్ ఫైనల్ మ్యాచ్ చూసుకుంటే ఇండియా మరియు న్యూజిలాండ్ ఈ 2 జట్ల మధ్య జరుగుతుందేమో అనిపిస్తుంది.
ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీం వన్డే ఫార్మాట్లో ఫైనల్స్ వరకు రావడం కష్టమే. మీరు అసలు వాళ్ళు లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్కి ఈజీగా ఎలా వచ్చారంటే ఆఫ్ఘనిస్తాన్ టీం వల్ల. వాళ్ళు సెమీఫైనల్ దారుణంగా పెర్ఫామ్ చేయడం వల్ల సౌత్ ఆఫ్రికా టీం ఫైనల్కి వచ్చారు. కానీ ఈసారి చూసుకుంటే వాళ్ళకి ఆపోజిట్ గ్రూప్లో అంత వీక్ టీం వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. కేవలం మన గ్రూప్లో బంగ్లాదేశ్ ఒకటే వీక్ టీం, బట్ వాళ్ళు మోస్ట్ లైక్లీ ముందే వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఈసారి అయితే నాకు సౌత్ ఆఫ్రికా టీం ఫైనల్స్కి రీచ్ అవ్వడం కష్టంగానే అనిపిస్తుంది. దీనివల్ల మన టీమిండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుందేమో అనుకుంటున్నా. లేదు పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా డామినేట్ చేస్తే వాళ్ళు కూడా ఫైనల్కి రావచ్చు. సో నాకైతే క్లియర్లీ బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ మరి ఆస్ట్రేలియా ఈ 3 జట్ల మీద పెద్ద అంచనాలు లేవు. బట్ మేబీ చెప్పలేం, వీళ్ళు కూడా ఏదో ఒకటి చేయొచ్చు. ఎస్పెషల్ ఆస్ట్రేలియా టీం ఐసీసీ టోర్నమెంట్స్లో బాగా ఆడుతుంది. సో వాళ్ళు కూడా ఏదైనా మ్యాజిక్ చేసి నాకౌట్స్కి వచ్చినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ నాకైతే మాత్రం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందేమో అనిపిస్తుంది. అండ్ ఫైనల్ ఎవరు గెలుస్తారంటే ఇంకా అది దేవుడి దయ. మరి మీరు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఏ టీం బలంగా ఉందనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మీ సెమీఫైనలిస్టుల యొక్క ప్రిడిక్షన్ ఏంటి, అలాగే ఫైనల్ ప్రిడిక్షన్ ఏంటి కింద కామెంట్ చేయండి. అలాగే వెళ్ళిపోయే ముందు మీరు ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఇంత లాంగ్ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో నా ఎఫర్ట్స్ కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.